నమః 2025 జనవరి 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి జనవరి నెల తొలి 10 రోజుల్లో మకర రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక ముందుగా ఒక గమనికగా ఒక వివరం చెప్పబోతున్నాం. అదేమిటంటే, నూతన సంవత్సరం వచ్చింది అంటే రకరకాల ఆశలు ఉంటాయి, కొంగరొత్త నిర్ణయాలు ఉంటాయి. ఆశలు చిగురించేటువంటి మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటని అన్వేషణ చేస్తుంటారు. అయితే ఈ 2025లో అధికంగా వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయని, ఏ రాశి వారికి ఎవరికి అనుకూలతలు లేవని, ప్రభుత్వాలే కూలిపోతాయని రకరకాలుగా వ్యతిరేకంగా పరిస్థితులతో కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. నా దృష్టికి వచ్చింది కూడా. మీరు ఎక్కడా ఆందోళన చెందకండి. వ్యతిరేక గ్రహస్థులు లేకుండా అనుకూల గ్రహస్థులు ఉన్నటువంటి రోజుల్లోనే ప్రభుత్వాలు కూలిపోయాయి కనుక ఏదో చెప్పేస్తారు, భయపెట్టేస్తారు. వ్యతిరేక గ్రహస్థులు ఉన్నమాట వాస్తవమే. అవి ప్రతి సంవత్సరం వచ్చినట్టు ఈ సంవత్సరంలో వస్తున్నాయి కనుక దాని గురించి ఎక్కడ ఆందోళన చెందకండి. సరైన పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తే అంతా అనుకూలంగానే ఉంటుంది. అయితే ఈ జనవరి నెలలోనే 9 గ్రహాలని మనం కళ్ళతో వీక్షించవచ్చు. 9 గ్రహాలు మనం వీక్షించవచ్చు. రాహుకేతువులు కూడా పరోక్షంగా వీక్షించవచ్చు. కనుక అది ఏమిటి ఆ వివరాన్ని చెప్తాను. అది ముందుగా జనవరి నెల 3వ తేదీ ఆ రోజు శుక్రవారం, శుభగ్రహ శుక్రుడు, మనకరణ చంద్రుడు, ఈ 2 గ్రహాలు కూడా రాహు నక్షత్రమైనటువంటి శతభిషంలో 3వ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత పడమర దిక్కులో సూర్యుడు అస్తమించిన తర్వాత నైరుతి భాగంలో అంటే దక్షిణము పడమర కలిసినటువంటి కార్నర్, ఆ కార్నర్లో ఈ 2 గ్రహాలు సూర్యుడు అస్తమించిన తర్వాత 9 గంటల లోపల కొంతసేపు కనబడతారు. కొంతసేపు అంటే నేను ఒక ప్రాంతానికి ఖచ్చితంగా చెప్పలేను. ఎందుచేతంటే ఈ వీడియో దేశవ్యాప్తంగా చూస్తారు కనుక ఏ ప్రాంతానికి చెప్పాలా కనుక సూర్యుడు అస్తమించిన తర్వాత ట్రై చేస్తూ ఉండండి. ఆ 2 గ్రహాలు కనబడతాయి. కనపడిన కొంతసేపు ఒక అరగంట 30 గంట ఉండేసి ఆ తర్వాత 2 కూడా కనపడకుండా పోతాయి. కనుక తప్పకుండా ఆ 2 గ్రహాలను వీక్షించడానికి ప్రయత్నం అంటూ చేయండి. జనవరి 3వ తేదీ రాత్రి అక్కడ నివేదనలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. స్నాన సంధ్యాదులు చేసిన అవసరం అంతకంటే లేదు. హాయిగా పాద ప్రక్షాళన చేసుకోండి. ఆ 2 గ్రహాలు నమస్కరించుకొని మీ ఇష్టదేవాన్ని స్మరించండి. అది దక్షిణాయనం పూర్తయ్యేటంలో కనపడేటువంటి ఆ జంట జనవరి 3. తిరిగి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మళ్ళీ అదే జంట ఫిబ్రవరి 1వ తేదీన మరీ అక్కడే కనపడతారు. ఈ 2 సార్లు వీక్షించండి. ఇదిగాక జనవరి 25వ తేదీన 5 గ్రహాలు, 3 శుభగ్రహాలు బుధుడు, గురువు, శుక్రుడు, కుజశనులు కూడా 25వ తేదీన కవాతు చేస్తున్నట్టు కనపడతారు. దానికి ఒక ప్రత్యేకమైన నివేదన లాంటిది ఉంది. ఆ వీడియో కూడా చెప్తాను. ఏది ఏమైనా జనవరి 3వ తేదీ ఈ 2 గ్రహాలను చూడటానికి వీక్షించడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలు కొలుద్దాం. మకర రాశి జాతకులకి జనవరి 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు చాలా అనుకూలంగా, ప్రశాంతంగా, ఏదో ఆనందం వస్తుంది, మనం అనుకున్న పనులన్నీ జరిగిపోతున్నాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో, మృష్టాన్న భోజనాలతో, సుఖ సంతోషాలతో కాలం గడిచిపోతుంది. 1, 2, 3వ తేదీ ఉదయం 10:45 వరకు. ఆ తర్వాత 2వ పాయింట్కి వస్తే 3 ఉదయం 10:48 దగ్గర నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాల వరకు ఉండే సమయం మాత్రం కొంచెం ఆర్థిక పరిస్థితుల మీద దాని ప్రభావం చూపుతుంటుంది. రెండవది కొంచెం కోపానికి, తాపాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమందికి ఉన్నపలంగా ముక్కోపులు ఉంటారు. ముక్కు మీద కోపం ఉంటుంది. ఏ చిన్న మాట మాట్లాడినా ఆవేశపడతారు. కనుక అలాగే ఈ 3వ తేదీ ఉదయం 10:48 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:36 దాకా కొంచెం ఆవేశం చెందకుండా, డబ్బులు చేతిలో ఉండవనుకోండి, ఖర్చులు కనపడుతుంటాయి, ఆవేశం వచ్చేస్తుంటుంది. కుటుంబ సభ్యులైతే ఏమంటలేని కుటుంబ సభ్యుల మీద కొంచెం ఆవేశపడే అవకాశాలు ఉంటాయి. కనుక ఆవేశానికి దూరంగా ఉండండి. ఇక నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 36 నిమిషాలతో ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం 5 గంటల 50 నిమిషాల వరకు ఉండే సమయం అంతా కూడా తోబుట్టువులతో, రక్త సంబంధికులతో చక్కగా అనుకూలంగా పిచ్చాపాటి మాట్లాడుతూ ఏమిటి ప్రోగ్రామ్స్ ఎలా ఉంటుంది, కొత్త సంవత్సరం ఏమిటి,
పండగలు ఏమిటి, ఏమి కొన్నారు, అది కొన్నారా, ఇది కొన్నారా, ఏదో సమావేశ కబుర్లు ఉంటాయి కనుక మాట్లాడుకోవడానికి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏదో రకరకాల పిచ్చాపట్టి కబుర్ని మాట్లాడుతూ చాలా ఆనందంగా గడిచిపోతుంది. 4వ పాయింట్కి వచ్చేసేసి 7వ తేదీ సాయంత్రం 5:50 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేది. అది కొద్దిగా లిటిల్ బిట్ ఆరోగ్య విషయంలోనూ, లిటిల్ బిట్ వాహన విషయంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారాల్లోనూ, కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం శ్రద్ధ ఎక్కువగా చూపించాలి. తొందరపడి ఉద్యోగం మీద కోపంతో, పై అధికారి మీద కోపంతో ఇతరుల మీద కోపంతో పై అధికారి మీద, ఇంకోరి మీద కోపంతో సహ ఉద్యోగుల మీద, ఏదో రకరకాలైనటువంటి హావభావాలతో ఉద్యోగంలో, వ్యాపారంలో మాత్రం ఉండవద్దు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా గమనించాలి. ఇక మకర రాశి వారికి ఈ 2025వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీతో ఏలినాటి శని పూర్తి అయిపోతుంది కనుక ఇప్పటి నుంచే మీరు సిద్ధంగా ఉండొచ్చు. అమ్మాయి ఏలినాటి శని వెళ్ళిపోతున్నది అని. అయితే ఈ మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 6వ తేదీ సోమవారం రాత్రి 7:06 ప్రారంభమై 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 వరకు ఉన్నటువంటి సమయం అది అనుకూలమైన సమయం కాదు. అంటే కొత్త కొనటం కానీ, కొత్త కార్యక్రమాల ప్రారంభం కానీ అలాంటివి చేయకుండా ఉంటే మరింత మంచిది. రొటీన్ కార్యక్రమాలు, నిత్యం చేసేటువంటి కార్యక్రమాల మీద దృష్టి ఉంచి అవి మాత్రం ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. నెక్స్ట్, శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ మంగళవారం సాయంత్రం 5:50 నుంచి 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 వరకు ఉన్నటువంటి సమయం అది కొంత అనుకూలప్రదం కాదు. అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయం. రొటీన్ కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులకి 8వ తేదీ బుధవారం సాయంత్రం 4:29 ప్రారంభమై 9వ తేదీ గురువారం మధ్యాహ్నం 3:07 వరకు అది అనుకూలమైన సమయం కాదు. ప్రతికూల సమయము, అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయం. ఈ సమయంలో మీ ముఖ్య కార్యక్రమాలు ఏమంటే వాటిని పక్కన పెట్టేసి పాత కార్యక్రమాలకి, అంటే ఏదైనా రొటీన్ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇక మరొక చిన్న గమనిక ఉంది. ఈ పితృదోషాలు అని ప్రత్యేక కార్యక్రమం 97 రోజుల పాటు కొనసాగిస్తున్నట్టు కార్యక్రమం ఉంటుంది కదా, అది ఇప్పుడు 71 రోజులు పూర్తయింది. 26 రోజులు ఉంది. ఆ 26 రోజుల కార్యక్రమం వాస్తవంగా జనవరి నెలాఖరుతో పూర్తి అయిపోవాలి. కానీ నేను పూర్తి కాకుండా కొంత ఆపిపెట్టాను. ఎందుకు ఆపాను అంటే, కొంతమంది పెద్దల యొక్క వారి సలహా సంప్రదింపులతో దాదాపు కురువృద్ధులు, 70-80 సంవత్సరాల కురువృద్ధులు, పాండిత్యం నిష్ణాతులుగా ఉన్నవారు నాకు శ్రేయోభిలాషులుగా ఉంటూ వారు ఇచ్చినటువంటి సలహాల మేరకు కూడా కొంచెం ఆలోచన చేశాను. ఏంటంటే 2025లో మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రయాణం చేస్తాడు. ఆ ప్రయాణం చేసే సమయంలోనే అక్కడ 5 గ్రహాలు పంచగ్రహ కూటమి ఉంటుంది. ఆ కూటమి ఈ గ్రహాన్ని ఇన్వైట్ చేయడంతో అక్కడ 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి ఏర్పడుతుంది. తెల్లవారే ఉగాది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆ రోజునే ఒక సూర్యగ్రహణం. షడ్గ్రహ కూటమి సూర్యగ్రహణం జరిగినటువంటి ఆ క్షణం దగ్గర నుంచి మే నెల 18వ తేదీ వరకు శని రాహుల యొక్క ఎదురెదురు వీక్షణ. ఇరువురికి ముందుకు పోవటం కానీ, ఇరువురు వెనక్కి రావటం కాదు, ఒకరికొకరు ఎదురుగా వస్తుంటారు. దీన్ని శ్రాపిత దోషము అంటారు. కనుక ఆ తర్వాత మే నెలలో ఒక గ్రహయోగము, గ్రహమాలికా యోగము, జూన్లో మరొక గ్రహమాలిక యోగము, జూలైలో మరొక గ్రహమాలిక యోగం ఉన్నాయి. కనుక కొంత వ్యతిరేక గ్రహ సంచార స్థితిగత ప్రభావం లేకుండా ఉండటం కోసంగా ప్రత్యేకంగా అక్కడ చేసేటువంటి పరిహార క్రియలకి కొంత డబ్బు ఖర్చు అవుతుంటుంది. మళ్ళా తిరిగి ఆ డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే అయ్యే పని కాదు. కనుక ఇటు తిరిగి పితృదోషాల్లో జనవరికి పూర్తవుతుంది కనుక దాన్ని జనవరి పూర్తి కాకుండా దాన్ని ఏదో ప్రకారంగా ఈ పంచగ్రహ షడ్గ్రహ కూటమి ఈ శని రాహుల యొక్క శ్రాపిత దోషంలోకి తీసుకుని పోగలిగితే ఆయా రోజుల్లోనే ఆయా గ్రహ సంచార స్థితికి సంబంధించినటువంటి పరిపూర్ణ శాంతి పరిహారం కూడా దీంట్లో చేసుకోవచ్చు. కనుక కార్యంలో కార్యం సాగిపోతుంది. ఎవరికి కూడా ఒక రూపాయి కూడా చేతి పడదు. కనుక అనుకూలంగా ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసమే కొన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను పెద్దలు ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారంగా. ఇక చివరి కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది? పబ్లిక్లో జరుగుతుంది కనుక అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా తర్వాత తెలియజేస్తాను. శుభం.